చల్లటి గాలిలో చక్కటి రీల్స్ చేద్దామని పచ్చ థీమ్ లో వచ్చింది, అదే స్పీడ్ లో పోయింది. సరిపోయింది. మనకు వయసుతో సంబంధం లేదు, చలాకీ ఉండాలిరా, చలాకీ ఉండాలి. చలాకీ గుండెలా చల్లబడాలి. తీరిందా? బాగా తీరిందా? మరెందుకు బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా ట్రిప్ కి వెళ్ళారు. అయితే ఇక్కడ మ్యాటర్ వాళ్ళ ట్రిప్ గురించి కాదు, ట్రిప్ లో ఎగ్జైట్ అయ్యి ట్రిప్ అయిన ఈ అమ్మాయి గురించి. పాప తుక్కు కుదురుగా దిగాలి, మరి అంత కంగారు ఎందుకు? పద్దాకి ఇంట్లో ఏం కూర్చుంటాం, అలా బయటికి వెళ్ళి ఆగం చేసేద్దామని బయలుదేరారు. ఏమో బ్యాక్ బద్దలు కొట్టారు. అక్క అది ఇరుగొచ్చేదాకా ఊపింది, ఇంకో అక్కకి ఊపడానికి లేకుండా చేసింది. సూపర్. అక్క స్పీడ్ చూస్తుంటే గోలు గోడవుతలే అన్నట్టుంది. ఏ అక్క నువ్వు ఈ మాత్రం దానికే? ఈ అక్క ఆర్చరీ స్కిల్ చూడండి, లాగ్ వదిలితే గోలుకు గురి పెడద్దు అనుకుంటే గోల పెట్టిచ్చేసింది అక్క. ఏదో తేడాగా ఉందేంటి? సడన్ గా వర్షం తగ్గాక వెళ్ళొచ్చుగా అంటే పలోమని బయలుదేరింది, డబ్బేమని పడింది. అయ్యయ్యో. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, లేసి వెనక్కి రాబోతూ మీరు పొయ్యి మీద పాలు పొంగడం చూసుంటారు గాని ఇలా ఈ మాదిరిగా అన్నం పొంగడం ఎప్పుడైనా చూసారా? మరది ఆర్ట్ అయితే ఇదిగో ఈవిడ ఆర్టిస్ట్. కీప్ ఇట్ అప్ అక్క, కీప్ ఇట్ అప్. వీడియో తీసిన ఆయన ఎంత కిరాతకమో చూడండి. పాపం ఆమె పరువు అంతా తీయడానికేగా పగబట్టి మరీ పట్టాడేమో. కరెక్ట్ టైం చూసి ఏటేశాడు. నువ్వు తినక్క, నువ్వు తిను. ఇక్కడి పాప ఏం చెప్తుందంటే ఫీజు కట్టి కాలేజ్కి వచ్చేది ఎందుకు? ఎందుకు? ఓయ్ చదువుకోండి, చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మేము వాళ్ళలా ఇళ్ళలా కాదు, క్లాసులో ఇండీసెంట్ గా రీల్స్ చేయమని చెప్పి ఇక్కడ మకం పెట్టారు. పాప ఏదో పెద్ద స్టెప్పే ప్లాన్ చేసింది అనుకుంటే పంట పెట్టింది. కుదరకపోతే కుదరనట్టుండాలి, కుదురుగొండాలి. నడుము ఎరగొట్టేసింది పాపం. ఇక్కడ చూడండి, ఈ రిపోర్టర్ ని చూడండి, ఈమెను చూసి నేర్చుకోవాలి. అసలు ఇక్కడేమో ఏం చెప్తుందంటే ధైర్యం చెప్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ధైర్యంగా ఉండాలని. మరి అదే టైంలో చిన్న జర్క్ రాగానే ప్రశాంతంగా బైక్ మీద కూర్చున్నామని బెబ్బెలెత్తించేశాడు. రే ఎవడ్రా నువ్వు? అరే నీలాంటి దోలగాడి దగ్గరలో ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయలేదు చూడు, అది నా తప్పు. పాపం రా, ఒక్క సెకండ్ పిల్లకి గుండె అయిపోయినంత పనైంది. మంచి స్పాట్ దొరికింది, క్రేజీగా ఓ పిక్కు దిగుదామని నుంచున్నారు. అయితే ఈలోపు ఏటి మా స్పాట్ కు వచ్చి మాతోనే ఫోటో దిగరా, మీరు దిగుతారు రండే. దెబ్బకి చెదరగొట్టేసి ఇక్కడ ఈ మేడమ్స్ ఇద్దరు వీడియో తీస్తున్నారు. అయితే రోడ్డు తీస్తున్నారా, వీళ్ళ కాళ్ళు తీస్తున్నారా, మా ఇద్దరు చెప్పులు ఒకటే అని చెప్పడానికి తీస్తున్నారా అంటే థియేటర్ అంటే ఇదే మరి. ఎక్కడో కంఫర్ట్ మిస్ అవుతుంది, కొంచెం వెనక్కి సరిగ్గా కూర్చుందాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకోని అవసరంలా, వీళ్ళు నవ్వేది వింటే చాలు. ఏంటి అవునా కాదా? నవ్వేంటి అసలు? ఊరే ఇటు చూడండి, ఇటు చూడండి. ఏందమ్మా ఏం చేస్తున్నా? పాప ఏం చేస్తుందంటే పుస్తకంలో ఉన్నదంతా బల్ల మీద నింపేస్తుంది. ఎందుకురా అంటే బుర్రలో నింపలేకపోయింది కాబట్టి. అసలు చూడది, అది డెడికేషన్, అది కమిట్మెంట్. దేనికి అంటే ఎగ్జామ్ పాస్ అవడానికి. క్లాస్ కి టీచర్ రావడం లేట్ అయితే అబ్బాయిలే కోతేశాలు వేస్తారనుకుంటారు బయట. అయితే అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వచ్చారు ఇక్కడ ఈ అమ్మాయిలు. శాబాష్ అమ్మా, శాబాష్. అక్కడ వాళ్ళది ఇండోర్ రా, మాది అవుట్డోర్ రా అంటున్నారు వీళ్ళు. చూడండి ఒరే, వాళ్ళు క్లాస్ లో ఆగితే వీళ్ళు కారిడార్ దాకా వచ్చేసారు. అమ్మో తిరినా కుదురుకుండాలి. అయినా ఆగట్లేదు వీళ్ళ. అక్కడ వాళ్ళు మా గ్యాంగు, గర్ల్స్ గ్యాంగు అంటే ఇక్కడేమో డైరెక్ట్ బాయ్స్ తోనే పోటీ దిగింది. స్టార్ట్ అయిందో ఎండ్ కార్డు పడే ఉంది. మరెందుకు వాళ్ళతో నీకు? వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. సరదాగా బయటికి వెళ్ళొద్దామంటే వచ్చినందుకు రే పాపోరా రే. ఇది కాదురా పాపం, మిమ్మల్ని నమ్మొచ్చాను చూడండి. నాదిరా పాపం. అంతే. అది కన్ఫర్మ్, నీకుంది నా కొడక.
లాస్ట్ మినిట్ లో కంగారు, ఉరుకుల పరుగులతో ఎలా అయినా అందుకుంటామనే హుషారు. అంతా బాగానే ఉంది, ఏమో బాల్తా పడినంత వరకు. అయ్యయ్యో, చూసుకోవాలిగా పాప. డ్యామేజ్. వెయిటింగ్ చేస్తున్నారు. ఎవరి కోసం అంటే అదిగో ఆ అక్క కోసం. నేనొచ్చేసా. రావడం అంటే కుదురుగా రా అక్క, ఎగురుకుంటా వస్తే ఇలాగే ఉంటది. కొంచెంలో మిస్. ఓరోరే కిటకిటలాడిపోతుందిగా. పొద్దున్నే బస్ ఎక్కాలంటేనే భయపడే మాదిరిగా ఉంది. ఇక్కడేమో ఏం చెప్పాలనుకుంటుందంటే కుక్కర్ లో పెట్టి కుక్ చేస్తున్న మాదిరిగా ఉంది సిచ్యువేషన్ అంటుంది. ఏం చేసేది మరి, తప్పదుగా. ఏముంది లేక దిగమన్నారు కదా అని దిగింది, చెయ్యిచ్చాడని ఇచ్చింది, మొత్తానికి మరతడిపోయింది. రే పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకోవాలిగా. నిన్ను నమ్మి చెయ్యిచ్చాను చూడు, నాదిరా బుద్ధి తక్కువ. అమ్మాయి ఐఫోన్ వచ్చింది, ఎగ్జైట్మెంట్ ఆకాశాన్ని అంటింది. ఫాస్ట్ గా ఓపెన్ చేసి చూసేయాలన్న కంగారులో నేలకు కనిపించింది. ఓ వెయిట్ చేసినంత సేపు బట్టలా ఆత్రం. మరి ఏం చెప్తాం, గోలు కొడితే గోల పెట్టాల్సిందే. అయితే అక్క గురి పెట్టింది ఎవరికో చూడండి. కెమెరామ్యాన్ కి ఏటేసింది అక్కో. యమ డేంజర్ లా ఉంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మార్కెట్ కి వెళ్ళినామో చక్కగా ఏమ రూట్ లోనే రిటర్న్ వస్తుంది. అయితే ఆ రూటే ఏమో రూట్ మార్చేసింది. ఓ పాపం, ఎటు వచ్చినామో ఎటెళ్ళి కూర్చుందో ఒక సెకండ్ ఆమెకే అర్థం అవునట్టుంది. ఆళ్ళనడిగి ఏళ్ళనడిగి అక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి ఎందుకురా మన మంకీ బాబు ఫ్రీగా చేసి పెడతంటే. ఆహా, ఏం వాడకం అమ్మా వాడు. అదైతేనే కరెక్ట్. మీకు తల్లో ఒక్క పేను కూడా లేకుండా చేస్తుంది. పనోడు రాడు. ఈ నడుచుకుంటూ వచ్చామో ఎంత పరధ్యానంలో ఉందంటే అంతా ఇంత కాదు, ముందల గ్లాస్ ఉన్నది కూడా చూసుకోనంతా. సరే అప్పుడు ఆవిడైపోయిందంటే ఇప్పుడు ఈవిడ ఫోన్ లో లీనమైపోయింది. లేదు వీళ్ళది తప్పు కాదు, ఆ డిజైన్ చేసింది ఎవడైతే ఉన్నాడో ఆ ఇంకో అన్న రెడీ. అటు చూసుకుంటా వచ్చి ఇటు ఆ గ్లాస్ కో స్టిక్కర్ వేస్తే వీళ్ళకి బాధ ఉండదుగా. క్లాస్ కి టీచర్ లేట్ అయినప్పుడు కబుర్లు చెప్పుకుంటారు, కాలక్షేపం చేస్తారు. అయితే అది రెగ్యులర్ కిడ్స్ కి బాయ్, నాలాంటి తేటగాడికి కాదు. చూడండి అసలు ఏం చేస్తున్నాడు. చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సురకేశాడు. రే పిల్లల రియాక్షన్ చూడండి, చిరాగ్గా క్రేజీ. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఏదైనా పర్ఫామ్ చేయండి, సింగింగో డాన్సింగో అంటే దోలగాడి స్టంట్ వేసాడు, బొక్క పెట్టుకున్నాడు. తీరిందా? బాగా తీరిందా? సమ్మగా ఉంటది ఇప్పుడు. కాన్వకేషన్ రోజు హ్యాపీగా లైన్ లో వెళ్తున్న వాళ్ళకి కళ్ళు అదిరేలా చేశాడు. మోహం కొంచెం స్లోగా రావచ్చుగా, బెదరగొట్టేశాడు అంతే. పిల్ల ఇంత కష్టపడి కెమెరా టైమర్ ఆన్ చేసి ఉరుక్కుంటూ వచ్చి కూర్చుంటే వెనకాల దోలాశాలతో మొత్తం నాశనం. ఇక్కడ ఈ పిల్ల చక్కగా సమోసా తింటుంది. అయితే ఓరరే ప్రశాంతంగా సమోసా కూడా తిన్నిరారా మీరు? కేర్ఫుల్ గా కేరింగ్ గా బాక్స్ లో పెట్టి తీసుకొచ్చింది. ఆహా లడ్డు అని ఇష్టంగా నోట్లో పెట్టుకున్నోడికి ప్యాక్ అయ్యింది. మరి అలా ఎందుకు అంటే ఇదిగో ఇది పరిస్థితి. అది లడ్డు కాదు, రాయి తెలుసా, రాయి. మరి ఆడ దొరికిందో పిల్లకి. ఎగ్జామ్ ఉంది చదువుకోమంటే బుక్ తీసి ముందు పెట్టింది, కానీ బ్రెయిన్ ఒప్పుకోవట్లేదే. అన్ని అయ్యే పనుల్లా కనపడట్లేదు అన్నట్టు ఫోన్ తీసి రీల్స్ తోస్తుంది. ఏముంది లేక. ఈ ఎగ్జామ్ పేపర్ చూడండి, పేజ్ తిప్పే కొద్దీ రే ఎవడరా రే దీని వెనకాల ఉంది, ఒక్కసారి చూపించండి అయ్యా ఆ విద్యార్థిని అంటారు. మనకేమో ఏమీ రాదు, ఈసారి ఎలా అయినా ఫెయిల్ అవ్వకూడదు అని ఆలోచించి చూడండి జై శ్రీరామ్ జై హనుమాన్ అంట. అక్కడితో ఆగాడా చూడండి. ఆ వయసులోనే లంచానికి ఎత్తేసాడు. ఆ 100 తీసుకునే 100కు 100 వేసి. ఇక్కడ ఈ బాబు ఫోన్ లో ఎంతలా లీనమైపోయాడంటే వెనకాల సార్ వచ్చి నిలబడింది కూడా తెలియట్లా, అంతలా మునిగిపోయాడు. ఆహా ఛాన్సే లేదు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.